Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. సో ఈరోజు మన దగ్గర ఉన్న బండి వచ్చేసి KTM RC 390. ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఇది KTM RC 390లో సెకండ్ జనరేషన్. ఇది ఫస్ట్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది WPలో అపెక్స్ సిరీస్తో వస్తుంది అండ్ ఇది అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో వస్తుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అంటే ఏందో. తెలియని వాళ్ళకి ఇప్పుడు ఒక నార్మల్ బైక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇది వచ్చేసి నార్మల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. మ్యాక్సిమం అన్ని చిన్న బండ్లలో ఇవే ఉంటాయి. మీకు ఇప్పుడే డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్కి చూసినప్పుడు ఇన్నర్ ట్యూబ్ అనేది పైన వచ్చింది, అవుటర్ ట్యూబ్ కింద వచ్చింది. దీనికి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇన్నర్ ట్యూబ్ కింద వచ్చింది, అవుటర్ ట్యూబ్ పైన వచ్చింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తాను. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. దానికేమో ఇన్నర్ ట్యూబ్ కిందకి పోతుంది, అవుటర్ ట్యూబ్ బయటనే ఉంటుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బ్రెంబోతోనే వస్తున్నాయి. మీకు ఇప్పుడే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అర్థమైపోతుండొచ్చు. ఇది వచ్చేసి బ్రేక్ డిస్క్ రూటర్. ఇది అన్ని బండ్ల లెక్క కాకుండా చాపుడ్ డిస్క్తో వస్తుంది. అట్లా ఎందుకంటే KTM అంటేనే పవర్. ఇక్కడైతే నార్మల్ బండ్లు ఇట్లా అన్నిట్లలో ఇట్లా ఫుల్ అయిపోయి ఉంటుంది మొత్తం. దీనికి చాపుడ్ వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు ఇక బండి పర్ఫార్మెన్స్ అన్నీ పెరగడం జరుగుతుంది. ఇదైతే బ్రేక్ డిస్క్ రూటర్. ఇది ABS రింగ్. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ జాయిన్ అయ్యేది. ఇది వచ్చేసి ABS సెన్సార్. ఇది బై బ్రెంబో. మీకు ఇక్కడనే లేబుల్ కనిపించవచ్చు వైబ్రీ అని చెప్పేసి. అది బై బ్రెంబో. ఇది వచ్చేసి క్యాలిపర్. అంతే బ్రేక్స్ విషయానికి. ఇంతకుముందు బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది దాని మాస్టర్ సిలిండర్. ఇది అడ్జస్టబుల్ బ్రేక్స్తోనే వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అడ్జస్టబుల్ క్లచ్చే. కాకపోతే మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు అన్న నార్మల్ దానికి మార్పించిండు. ఫ్రంట్ బ్రేక్ అయిపోయింది కదా, బ్యాక్ బ్రేక్ కూడా సేమ్ ఉంటుంది. మొత్తం సేమ్ ప్రాసెసే. కాకపోతే దాని మాస్టర్ సిలిండర్ ఇక్కడ ఇచ్చింది అంతే. దీని ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 373cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 43 bhp, 37 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. ఇంతకుముందు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉన్నా కదా, దాని రేడియేటర్ ఇది ట్విన్ రేడియేటర్ ఫ్యాన్స్తో వస్తుంది. ఇది దాని ఎగ్జాస్ట్, అంటే దాని ఎగ్జాస్ట్ కాదు, బండి ఎగ్జాస్ట్. ఇది కింద అండర్ బెల్. ఇక్కడ మీకు రెండు కనెక్ట్ అయినాయి కనిపిస్తున్నాయి కదా, ఇది దాని రేడియేటర్ పైప్స్. ఇది వచ్చేసి కూలెంట్ టాప్అప్ చేయడానికి. ఇది కూలెంట్ ఎంత ఉందో చూడడానికి. ఇక్కడ మీకు ఇక్కడ మ్యాక్సిమం మినిమం అని ఉంది కదా, అది కూలెంట్ చూడడానికి అనమాట. ఇంతకుముందు ట్విన్ రేడియేటర్ ఫ్యాన్స్తో వస్తుందన్న కదా, ఇది ఒక ఫ్యాను, ఇది ఇంకో ఫ్యాన్. ఇది ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేయడానికి. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేయడానికి. ఇదేమో ఆయిల్ ఫిల్టర్. ఇది మోనోషాక్ సస్పెన్షన్. ఇది WPలో అపెక్స్ సిరీస్, సేమ్ ఫ్రంట్ దాని లెక్కనే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం క్యాటలిక్ కన్వర్టరే. మీకు ఇక్కడ అర్థమవుతుండొచ్చు, 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదేమో 2 పీస్ చేసి, ఇదేమో ఫ్రంట్ పీస్ చేసి, ఇది బ్యాక్ పీస్ చేసి. అట్లా ఎందుకంటే ఒకవేళ మనకి యాక్సిడెంట్ అయినా కానీ ఫ్రంట్ అయితే ఫ్రంట్ మార్పించుకోవచ్చు, బ్యాక్ అయితే బ్యాక్ మార్పించుకోవచ్చు. అది మనకు బెనిఫిట్. ఇది ఫుట్ బ్రేక్ లివర్. ఇది ఎందుకు ఇట్లా అవుతుందంటే ఇది ఫోల్డబుల్. ఒకవేళ యాక్సిడెంట్స్ ఏమైనా అయినా కానీ ఇట్లా ఫోల్డ్ అయిపోయి రోడ్ ఇంపాక్ట్ మొత్తం ఇదే తీసుకొని మొత్తం లివర్ ఇరగకుండా చూసుకుంటుంది. ఇది ఫుట్ పెక్. ఇది కూడా సేమ్ దీని లెక్కనే ఫోల్డ్ అయిపోయి సేమ్ రోడ్ ఇంపాక్ట్ తీసుకుంటుంది యాక్సిడెంట్స్ అయినప్పుడు. అట్లా ఇరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇదేమో ఫోల్డబుల్ కాదు, ఇది అడ్జస్టబుల్. ఇది దీని టైల్ టైడ్. అండ్ ఇది వచ్చేసి టైర్ హగ్గర్. ఒకవేళ మనం ఈ రెండు తీసేస్తే బండికి మంచి షార్ప్ లుక్ వస్తుంది. మ్యాక్సిమం అందరూ KTMs తీసుకున్న వాళ్ళందరూ ఇట్లనే చేపిస్తారు షార్ప్ లుక్ కోసం. ఈ అన్న అయితే చేపిలే. నెక్స్ట్ ఎప్పుడైనా మాడిఫికేషన్ సిరీస్ ఉన్నప్పుడు మనం తీసి చూద్దాం. ఇది దీని చైన్ స్ప్రాకెట్ అనమాట. ఇంతకుముందు వరకు అయితే మనం ఎగ్జాస్ట్ సౌండ్ వినలే కదా, ఇప్పుడు ఒకసారి దీని ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఇది ఇప్పుడు దీని ఐడిల్. ఇప్పుడు మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి దీని గేర్ లివర్. దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి క్విక్ షిఫ్టర్ కూడా ఉంది, ఆటో బ్లిప్పర్ కూడా ఉంది. అంటే క్లచ్లెస్ గేర్ షిఫ్ట్స్ అనమాట. క్విక్ షిఫ్టర్ అంటే అప్ షిఫ్ట్స్ మనం స్మూత్ చేసుకోవచ్చు, ఆటో బ్లిప్పర్ అంటే డౌన్ షిఫ్ట్స్ మనం స్మూత్ చేసుకోవచ్చు. ఇది దీని సెల్ఫ్ స్టార్ట్ మోటార్. అండ్ మీకు అక్కడ ముందరగా అనిపిస్తుండొచ్చు, అదే దీని చైన్ స్ప్రాకెట్, ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్. ఇది దీని ఆక్సిజన్ సెన్సర్, అక్కడ మీకు చూసుకోవచ్చు లాస్ట్లో కనెక్ట్ అవుతుంది. ఇది దీని క్లచ్. ఇది కూడా అడ్జస్టబుల్ క్లచ్చే ఉండే, కాకపోతే అన్న యాక్సిడెంట్ తర్వాత నార్మల్ లేపించిండు. ఇది దీని ఫ్రంట్ వైజర్, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే దాని హారన్ ఉంది. ఇప్పుడు హారన్ ఇందాం. ఈ బండిలో మెయిన్ హైలైట్ వచ్చేసి దీని డిస్ప్లే. ఇప్పుడు దాన్నే చూద్దాం. ఇప్పుడైతే డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదైతే హనీ చెప్తాడు, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద. ఇదైతే ట్రిప్ 1 అనమాట. నెక్స్ట్ ట్రిప్ 1 టైమ్
ట్రిప్ వన్ టైం అంటే ఏంటిదంటే బండి ట్రిప్ వన్లో ఉన్నప్పుడు ఎంతసేపు ఆన్ ఉంది ఎంతసేపు రన్ అయింది అన్న టైం అది. కింద వచ్చేసి డేట్, ఇది బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్ ఏంటంటే ఇప్పుడు బండిలో ఉన్న ప్రజెంట్ ఫ్యూల్ ఇంకెన్ని కిలోమీటర్స్ వరకు పోతుంది అనేది ఫ్యూల్ రేంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చి టైం అనమాట. ఇది బ్లూటూత్ ఐకాన్, ఆర్పిఎం మీటర్, ఇది ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్, టెంపరేచర్ మీటర్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇది స్పీడోమీటర్, ఇది షిఫ్ట్ ఇండికేటర్ అనమాట. అంటే ఇప్పుడు బండి ఏ గేర్లో ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ ఇది ట్రిప్ ఎంత తిరిగిందని, ఇది కాన్స్ అని ఉంది 3.8 లీటర్ పర్ 100 కిలోమీటర్స్ అని ఉంది కదా. ఏంటంటే బండి ఇప్పుడు 100 కిలోమీటర్స్కి 3.8 లీటర్స్ ఫ్యూల్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, ఇది బండి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసే వరకు ఆ ట్రిప్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. ఇప్పుడు మేము జస్ట్ కొంచెం ముందరికి వెళ్ళి వచ్చినాం కాబట్టి యావరేజ్ స్పీడ్ 26 చూపిస్తుంది. ట్రిప్ టైం సేమ్ ఇందాక చెప్పింది. ఫ్యూల్ రేంజ్ ఇందాక చెప్పింది ఆల్రెడీ. కేటీఎం మై రైడ్ ఏంటంటే ఆడియో ఇంకా పేరింగ్ అంటే మన ఫోన్కి కనెక్ట్ చేసుకునే ఆడియో అంటే ఇది అందరికి తెలిసింది. ట్రిప్స్ అండ్ డేటా అనమాట. ట్రిప్ 1, ట్రిప్ 2. నెక్స్ట్ మోటార్ సైకిల్లో ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్ ప్లస్ క్విక్ షిఫ్టర్ ఇందాక హోన్ చెప్పింది కదా అదనమాట. ఫేవరెట్స్ అని ఉంది కదా. ఫేవరెట్స్ అంటే ఏంటంటే క్విక్ సెలెక్టర్ 1 ఇంకా క్విక్ సెలెక్టర్ 2 ఉంటుంది. అంటే 2 పర్సన్స్ కోసము ఉంటుంది అనమాట. ఇప్పుడు కార్లో మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇది కూడా అంతే. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏబిఎస్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ మోడ్స్ అనమాట. ఫస్ట్ మోడ్ పెడితే బండి డిఫరెంట్ ఉంటుంది, సెకండ్ మోడ్ పెడితే డిఫరెంట్ ఉంటుంది. ఇక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏబిఎస్ కావాలంటే పెట్టుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్. అది మోడ్ సెలెక్ట్ చేస్తే అవన్నీ ఆన్ అయిపోతాయి. ఈ మోడ్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కొన్ని ఆన్ అవుతాయి, కొన్ని ఆఫ్ అవుతాయి, అదనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూటూత్ ఆన్ ఆఫ్. అండ్ ఇది డిస్ప్లే థీమ్ వైట్ అండ్ బ్లాక్. నెక్స్ట్ షిఫ్ట్ లైట్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ప్రెజెంట్ 8000 ఆర్పిఎంకి షిఫ్ట్ లైట్ వస్తుంది అనుకోండి, మనం దాన్ని 6000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, ఇంకా మన ఇష్టం వచ్చిన ఆర్పిఎంకి చేయొచ్చు షిఫ్ట్ లైట్. క్లాక్ అండ్ డేట్ అందరికి తెలిసిందే, లాంగ్వేజ్ అందరికి తెలిసిందే. సర్వీస్ ఏంటంటే నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఉంది, దాని డేట్ ఏందని. నెక్స్ట్ ఇవి ఎక్స్ట్రా ఫంక్షన్స్. సిఏబిఎస్ అని ఉంది అది ఇక్కడ. సిఏబిఎస్ అంటే ఏంటిదంటే కార్నరింగ్ ఏబిఎస్ అనమాట. ఇప్పుడు మనం కార్నర్స్లో బండి బ్రేకింగ్ చేసేటప్పుడు ఇది మంచి యూజ్ వస్తుంది, కార్నరింగ్ ఏబిఎస్. సో ఇవే అనమాట డిస్ప్లే ఫీచర్స్. ఇది దీని పాస్ లైట్ అనమాట. ఇంతకుముందు హనీ చెప్పిండు కదా, అవి వీటితోనే కంట్రోల్ చేసిండు. ఇది మీకు తెలిసిందే, ఇండికేటర్స్. ఇది దీని హారన్. అండ్ ఇది దీని కిల్ స్విచ్ అనమాట. అండ్ కేటీఎమ్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక సింగిల్ టచ్తోనే బండి స్టార్ట్ అయిపోతుంది. ఇదైతే దీని వైజర్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు బండి మిర్రర్స్ అన్ఫోల్డ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. మిర్రర్స్ అన్ఫోల్డ్ చేస్తే ఇట్లా ఉంటుంది. కాకపోతే నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫోల్డ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీని హెడ్లైట్ గురించి మాట్లాడుకుందాం. ఇవైతే బండి ఇండికేటర్స్. దీనిలో హజార్డ్ ఫీచర్ అయితే లేదు. ఇప్పుడైతే సీట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది వచ్చేసి దీని ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇది దాని టూల్ కిట్ అంతే. దీనిలో అయితే అన్నీ ఉన్నాయి. ఈసీ ఇక్కడ ట్యాంక్ కింద ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీని టెయిల్ లైట్ గురించి మాట్లాడదాం. టెయిల్ లైట్ కేటీఎమ్స్లో టెయిల్ లైట్ చాలా స్లీక్ డిజైన్లో నీట్గా ఉంటాయి, అవి మస్తు ఉంటాయి. ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో 13.7 లీటర్స్ ఫ్యూయల్ పడుతుంది. రేంజ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ టు 400 కిలోమీటర్స్ వస్తుంది.